Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. ఏపీ సీఎం చంద్రబాబు మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి అంబటి కామెంట్స్పై ఆయన రియాక్షన్ ఇచ్చింది వారి మాటలు తెలుసుకున్నాం. సత్యపడి అంబటి రాంబాబు నిన్న చంద్రబాబును ఉద్దేశించి పరుష పదజాలంతో దూషించారు. మీరేమంటారు? చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకులే కాదండి, రాష్ట్రానికి అధ్యక్షులు. ఒక రాష్ట్రానికి అధ్యక్షుల్ని ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. అటువంటి విషయాలు అలా మాట్లాడటం అనేది మీ బిగ్ టీవీ వాళ్ళే ముందే మాట్లాడటం జరిగింది. అది నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాలి. ఒక రాజకీయ నాయకుడు ఉండి ఒక మంత్రి చేసి అటువంటి పదజాలంతో అటువంటి మాట్లాడటం అనేది చాలా తప్పు. దీనికి ఆయనకి తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ కులాల విషయం అనేది తెర మీదకి తీసుకొస్తున్నారు. వంగవేటి ఫ్యామిలీకి సంబంధించి కానీ ఇటు అంబటిని సరిపోల్చుతూ ఉన్నారు. అది చాలా తప్పండి. యాక్చువల్గా మీరు చూసుంటే మర్డర్లు చేసేవాళ్ళకి, మానభంగాలు చేసే తప్పులు చేసేవాళ్ళని కులాలతో చూడరు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మైండ్ అలాగా తగ్గిపోయింది కాబట్టి దీన్ని కులం రంగు కులవాలని చూస్తున్నారు. దీంట్లో కులము అనేది తీసుకొస్తే మా కులంలో ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలా మాట్లాడేవాళ్ళని మేము కులం వాళ్ళగా పరిగణించాం. అంచేత ఇంకోటి వంగవీటి రంగాకి అంబటి రాంబాబుకి పోలుస్తున్నారంటే ఆ తోట తిరుమూర్తుల యొక్క బుర్ర దొబ్బిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏంటి, ఈయన ఏంటి, వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిదాన్ని ఒక ఇష్యూ చేయాలి, ఆ ఇష్యూ చేసి దాని నుంచి బెనిఫిట్ పొందాలి అని ఆలోచించుతూ ఇటువంటివి చేస్తూ ఉంటారు. సంప్రదాయంగా చూస్తున్నారు. గతంలో ఈ జోగి రమేష్ వ్యాఖ్యలు చేయడం ద్వారా మంత్రి పదవి పొందారు. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ రాదని భావిస్తున్నారో అటువంటి వారు చంద్రబాబును ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యలు చేయడం ద్వారా టికెట్ సంపాదించాలని భావిస్తూ ఉన్నారు వాళ్ళు. అంతే అండి. ఇప్పుడు యాక్చువల్ టికెట్ సంపాదించిన ఆ పార్టీ అనేది ఇంక లేదు. ఇప్పుడు అటువంటి పదజాలం వాడటం వల్లనే వీళ్ళందరూ ఓడిపోయారు. మళ్ళీ ఇటువంటి పదజాలం వాడటం వలన వాళ్ళని ఎవరు కూడా ప్రజలు దగ్గరికి చేరనివ్వరు. ఈవేళ బుద్ధి చెప్పింది అంబటి రాంబాబుకి అందరూ కూడా ప్రజలే బుద్ధి చెప్పారు. ఇటువంటివన్నీ చేసిన వాళ్ళకు టికెట్ రావడం కాదు కదా, ఈ 11 సీట్ల నుంచి ఒక సీటుకి పడిపోవటం వైఎస్ఆర్సీపీ ఖాయం. మొత్తంగా చూసుకుంటే అంబటి వ్యాఖ్యలను ప్రధానంగా సానా సతీష్ ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే సీఎం హోదాలో ఉన్న అంటే సీఎంగా ఉన్న చంద్రబాబును వారి కుటుంబ సభ్యులను కావాలని ఈ విధంగా దూషించడం ద్వారా పదవులు పొందాలనేది వైసీపీ భావిస్తుంది. కానీ అలా అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే. ప్రజలు వారికి తగిన శిక్ష విధించారు. భవిష్యత్తులో కూడా ప్రజా వ్యతిరేకత అనేది మూట కట్టుకునే అవకాశం అయితే ఉంటుందనేది కూడా ప్రధానంగా సానా సతీష్ చెప్తున్నారు. ఇటు అంబటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా సానా సతీష్ చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.